హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది హెయిర్? అది 5 ఇయర్సా, 6 ఇయర్సా? ఈ చాలా అంటే మనకి సస్టైనబిలిటీ ఎంత ఉంటుంది, దాని లైఫ్ టైం ఎంత? ఒక్కసారి స్టేబుల్ బాల్డ్నెస్లో అంటే గాల్డ్నెస్ ప్రోగ్రెస్ అయ్యి ఆగిపోయిన తర్వాత రిమైనింగ్ ఏదైతే క్లియర్ సేఫ్ డోనర్ ఏరియాలో దెర్ ఇస్ ఏరియా కాల్డ్ సేఫ్ డోనర్ ఏరియా. అంటే మనకు స్కాల్ప్లో ఈ పీక్లో ఉండే ఏరియా సేఫ్ డోనర్ ఏరియా. అది జనరల్గా సేఫ్గా ఉంటుంది. అది యాజ్ లాంగ్ యాజ్ వీ లీవ్ మనం ఉన్న రోజులు ఉంటుంది. కలర్ చేంజ్ అవ్వచ్చు కానీ ఇది చాలా స్టేబుల్ హెయిర్. అది స్టేబుల్ బాల్డ్నెస్లో పర్మనెంట్ సేఫ్ డోనర్ నుంచి తీసిన హెయిర్ మనం ఉన్న రోజులు ఉంటుంది. దానికి లాంజిటివిటీ అనేది హైయెస్ట్. ఇంకా డికేడ్ కాదు, 2 డికేడ్స్ కాదు, 3 డికేడ్లు 2 డికేడ్స్ ముందు చేసిన ట్రాన్స్ప్లాంట్ కూడా రిజల్ట్స్ చూస్తున్నప్పుడు వాళ్లకు ఆ ట్రాన్స్ప్లాంట్ హెయిర్ అనేది పోదు. ఏం జరుగుతుంది లాంగ్ టర్మ్లో? ఎగ్జిస్టింగ్ హెయిర్ ఏదైతే ఉంటే అది ఫర్దర్గా ఇంకా లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మేబీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత 60-65 స్టార్ట్ అయిన తర్వాత ఈ హెయిర్ ఏమన్నా కొంచెం తినే ఛాన్స్ ఉంటుంది తప్ప పర్మనెంట్ సేఫ్ డోనర్లో తీసిన హెయిర్ అనేది హైయెస్ట్, అంటే యాజ్ లాంగ్ యాజ్ వి లీవ్ మనం ఉన్న రోజులు అది ట్రాన్స్ప్లాంట్ అనేది పర్మనెంట్గా క్లియర్గా ఉంటుంది. సో ఓన్లీ థింగ్ ఈజ్ డోనర్ ఏరియా అనేది క్లియర్గా సేఫ్ డోనర్లు మాత్రం తీసుకుంటేనే మనకి ఇది కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది.